Hi guys, good morning. Welcome back to my new vlog. ఈరోజు బాగా వచ్చేసి ఒక కెఫేస్కి వచ్చిండే. సో ఆ కెఫే గురించి ఎలా ఉంటుందో నేను మీకు అందరూ చూపిస్తా. అది నాకు ఒక ఇష్టమైన కెఫే. సో వెళ్దాం పదండి. సో గైస్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఫలామన్ హమస్ శాండ్విచ్. సో ఇప్పుడే వచ్చింది. చూసాను నోరు ఊరుతుంది, తినేద్దాం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసిన. సో గైస్ హ్యావ్ ఆర్డర్డ్ దిస్ స్పైస్ చికెన్ అండ్ బురెచ్చి. సో వచ్చినాక చూద్దాం ఎలా ఉంటుందో. ప్రైస్ అయితే నిజంగా చాలా బాగుంది. శాండ్విచ్ ఆల్సో లుకింగ్ నైస్, సో మచ్ నైస్. సో గైస్ ఇప్పుడైతే మన చికెన్ శాండ్విచ్ ట్రై చేద్దాం. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది. బెస్ ట్రై పోన్స్ చూస్తుంటే లుక్ మాత్రం వేరే ఉందా. నిజంగా గైస్ ఎప్పుడన్నా ఈ కెఫే నేమ్ వచ్చేసి మాల్, సేమ్ ప్యారిస్ వైబ్ ఇస్తుంది. సో ఇవి మీరు ట్రై చేయాలనుకుంటే రండి. దీని పేరు వచ్చేసి మెన్షన్ చేస్తాను వీడియోలో. నిజంగా చాలా బాగుంది బాబు. ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ వర్త్ ఇట్. క్వాలిటీ ఇంకా టేస్ట్ మాత్రం చాలా వర్త్ ఇట్. ఇక్కడ చూడండి ఎలా ఉందో పీస్. కంపేరింగ్ ద జంబో బర్గర్, దిస్ ఇస్ మచ్ మోర్. ఎన్నో కెఫేస్కి వెళ్ళినా ఎందుకో ఈ కెఫే చాలా ఫేవరెట్. ఎప్పుడైనా ఏమైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే మాత్రం పక్కా ఈ కెఫేకి మాత్రం పక్కా వస్తా. నేను కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, ఫుడ్ చాలా బాగుంటుంది. మీకు తెలిసిన కూడా ఏమైనా లొకేషన్స్ మంచి కెఫే ఏమైనా ఫుడ్ ట్రై చేయాలంటే కామెంట్ చేయండి, ఒకసారి నేను వెళ్ళి ట్రై చేస్తాను. దీనిలో వచ్చేసి చీజ్, చికెన్ మొత్తం క్రీమీ క్రీమీ ఉంది. క్యాబేజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్. చూడండి ఎంత స్పాంజీ ఉందో. చూడండి గైస్ పీస్ ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి బర్గర్, ఇంకో 2 లేయర్స్ చికెన్తో స్టఫింగ్ చేశారు. నార్మల్ బర్గర్ కంటే నాకు ఇది శాండ్విచ్ లాగా ఉన్నాయి. ఇదే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి స్పగేటీ విత్ బటర్ చిల్లీ ఎమల్షన్ అని ఆర్డర్ చేసినాం. సో లెట్స్ సీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఈ మెన్యూలో ఉన్న పేజ్లో ట్రై చేయని పేజ్ అంటే ఇది ఒకటే. మిగతా అన్ని పేజెస్ నేను ట్రై చేసేసిన. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా నేను ట్రై చేసేసిన. స్పగేటీ విత్ బటర్ చిల్లీ ఎమల్షన్, దిస్ ఇస్ ద ఐటమ్. కలర్ఫుల్గా చాలా ఎంపీగా ఉంది కదా. ఇట్స్ రైట్. చూడండి గైస్ ఎంత హాట్ హాట్, ఇంకా చాలా. చాలా బాగుంది గైస్, మస్ట్ జ్యూసీ చాలా ఎమ్మీగా ఉంది గైస్. బిల్ వచ్చేసి 1428 అయింది గైస్, చాలా రీజనబులే. మనం తీసుకునేంత 3 ఐటమ్స్. ఏ గైస్ చూడండి, ఇది బ్లాక్ కరెంట్ హనీ కేక్ స్లైస్ అంట. ఎంత కలర్ఫుల్గా ఉందో, లేయర్గా చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ వస్తే అన్ని చీజ్ కేక్స్ ఉన్నాయి. ఆల్మండ్ ఆరెంజ్ కేక్, బేకరీ చీజ్ కేక్, చాక్లెట్ కేక్, అండ్ ఇవన్నీ పేస్ట్రీస్. And this is the new one, this coconut mango pastry they have introduced newly. Okay, new one? Yeah. So much looking nice. And guys, this is the new one they introduced. It seems chocolate tartlet. దాని పేరు వచ్చేసి చాక్లెట్ టార్ట్లెట్ అట. అండ్ ఇది మ్యాంగో టార్ట్లెట్ అండ్ ఆల్సో హజల్నట్. Yeah. Look. Have you ever tried macarons? No, it will be so much nice. Macarons. Once we'll People say, but don't know. This is blueberry tart.
అండ్ ఇవన్నీ బ్రెడ్స్ గైస్. ఇది మరి షోకేస్కో లేకపోతే తినడానికో తెలియదు గైస్, చూస్తున్నా. ఇవన్నీ ఐటమ్స్, బర్గర్స్, ర్యాపర్స్, పిజ్జా, అంటే ఇక్కడికే లేవారు, జస్ట్ షోకేస్కి ఎలా ఉంటాయి ఐటమ్స్ అనేది మనకు ఐడియా రావడానికి ఇక్కడ పెట్టిండ్రు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ స్వీట్ వచ్చేసి ఇది పానోలా చాక్లెట్ ఆల్మండ్, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇక్కడ పాల్కి వస్తే మాత్రం ఇది ట్రై చేయండి. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, సో అందుకే రా వాయిస్లో మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ అన్నీ రికార్డ్ చేయాలని మీకు మైక్ లేకపోయినా సరే రికార్డ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత కెఫేకి వచ్చినా కదా, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ డిషెస్ ట్రై చేసిండే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మీకు చూపించినా కదా ఎలా ఉన్నాయో ఏంటి అనేది. అండ్ ఇప్పుడు మనము ఫ్లాట్కి వెళ్తున్నాం. ఫ్లాట్కి అయిన తర్వాత కరీంనగర్ కూడా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం మనకి ఒక కార్ ఉంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి కొంచెం బ్రష్ తీసుకొని కరీంనగర్కి స్టార్ట్ అయిపోదాం. చలో మనం ఫ్లాట్కి స్టార్ట్ అయిపోదాం. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంత ఫ్లాట్కి రీచ్ అయ్యేసరికి 1 అవర్ పైన పట్టింది. సో ఇప్పుడే మనం ఫ్లాట్కి రీచ్ అయిపోయినా. మన బ్యాగ్ కూడా చదువుకోవాలి. ఇంకా బ్యాగ్ అన్నీ పెట్టేసుకున్నా, ఒక 2 టీ-షర్ట్స్ పెట్టేసుకుంటే ఎట్లాగో మనం 3 డేస్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ మండే రావాలి. మండే మనకి చిన్న వర్క్ ఉంది, సో ఆ వర్క్ కోసమైనా రావాల్సిందే. బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు వచ్చే టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో మనకి కార్ రెడీ ఉంది. ఆల్మోస్ట్ 9-10 అట్లా అవుతుంది. సీ యూ ఇన్ కరీంనగర్. మన బైక్ని కొన్ని రోజులు మిస్ అవ్వాల్సి వస్తుంది. ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మనం కరీంనగర్కి రీచ్ అయిపోయాం. ఇంటికి ఇదే మన ఇల్లు.